మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. శ్రీధర్రావు ప్రభావతి గార్ల అనుభూతి. 13వ రోజు శ్రీ స్వామివారు తన తపోసాధనకు భూమి కావాలని అడగడం, ఆపై అందు గురించి వివరణ ఇవ్వడం, అయిన తరువాత శ్రీధర్రావు దంపతులు దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది, మనం నిమిత్త మాత్రులం అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. శ్రీధర్రావు గారి అన్నయ్య కూతురు కుమారి మొగల్చెర్లకు వచ్చింది. కొద్దిగా ఆధునిక భావాలున్న అమ్మాయి. దేవుడు సాధువులు అంటే అట్టే నమ్మకం లేకుండా, మీదంతా చాదస్తం పిన్నమ్మ, అనవసరంగా అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు అంటూ ప్రభావతి గారితో వాదించసాగింది. ప్రభావతి గారికేమో ఎలాగైనా ఈ అమ్మాయికి మాలకొండలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయించాలని, వీలైతే శ్రీ స్వామివారిని కూడా చూపించాలని కోరిక. మొత్తం మీద కుమారి మాలకొండ రావడానికి ఒప్పుకున్నది. కానీ ఒక షరతు పెట్టింది. మధ్యాహ్నం 2 గంటల్లోపు తిరిగి వచ్చేయాలని, తాను సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవాలని. ప్రభావతి గారు సరే తల్లి, ఉదయాన్నే ఎడ్లబండి కట్టిస్తాము, బయలుదేరి వెళ్ళి వద్దాము అన్నారు. ప్రభావతి గారు శనివారం తెల్లవారుజామున లేచి తమకు బండి తోలే మనిషికి మరో 10 మందికి సరిపోయేటట్లుగా పులిహోర దద్దోజనం తయారు చేసుకుని బండిలో సర్ది కొద్దిసేపట్లో బయలుదేరాలని అనుకుంటున్నంతలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చి కుంభవృష్టి కురవసాగింది. బండివాడు గబగబా ఎద్దుల్ని విప్పేసి కోష్టంలోకి తీసుకెళ్లిపోయాడు. పిన్నమ్మ, ఎక్కడ మీ దేవుడు? ఎప్పుడు నాకు మాలకొండ స్వామి దర్శనం అంటూ కుమారి ఆట పట్టిస్తోంది. శ్రీధర్రావు గారు కూడా ఈ వాన్లో మనం వెళ్లలేం ప్రభావతి అన్నారు. ప్రభావతి గారు హతాశులయ్యారు. ఆవిడ మనసులో ఒకటే బాధ. స్వామి, నీ ఉన్నానన్న సత్యాన్ని ఈ అమ్మాయి చేత నమ్మించలేకపోతే ఇక దైవం పట్ల విశ్వాసం కోల్పోతుంది. సాధువులను బాబాలను నమ్మకపోయినా నష్టం లేదు, అసలు దైవాన్నే నమ్మకపోతే మనల్ని మనమే మోసగించుకోవడం అవుతుంది అని తనలో తానే తర్కించుకుంటూ నేరుగా దేవుడి గదిలోకి వెళ్లి, ప్రత్యేకంగా వారింట్లో దేవుడి గది ఉంది, ఆ లక్ష్మీ నరసింహుడిని ప్రార్థిస్తూ కూర్చున్నారు. ఇంతలో వాకిట్లో జీపు వచ్చిన శబ్దం వచ్చింది. 2 నిమిషాల తర్వాత శ్రీధర్రావు గారు గబగబా దేవుడి గది దగ్గరికి వచ్చి ప్రభావతి ప్రభావతి అని పిలిచారు. ఆవిడ లేచి రాగానే కందుకూరు నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు దంపత్ సమేతంగా వచ్చారు. వాళ్లు మాలకొండలో దర్శనం చేసుకుని మనలను చూసి వెళ్దామని వచ్చారు అన్నారు. ఈ లోపల ఆ దంపతులిద్దరూ లోపలికి వచ్చేశారు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత శ్రీధర్రావు గారు మాటల్లో తాము కూడా మాలకొండ వెళదామని అనుకోవడం, ఈ వర్షం వల్ల ఆగిపోవడం చెప్పేశారు. ఆ దంపతులిద్దరూ వెంటనే మా జీపులో వెళ్ళిరండి, మేమిక్కడ రెస్ట్ తీసుకుంటాము అని దాదాపు బలవంతం చేసినట్లుగా శ్రీధర్రావు ప్రభావతి గారులను కుమారిని కూడా జీపెక్కించేశారు. ఒక్క క్షణం ప్రభావతి గారి కళ్ల ముందు నవ్వుతున్న ఆ దేవుడు లక్ష్మీ నరసింహుడు కనిపించాడు. మనస్ఫూర్తిగా ఆ స్వామికి మొక్కుకొని మాలకొండ చేరారు. కుమారికి ఆశ్చర్యంగా ఉంది. దాదాపు ఆగిపోయిందనుకున్న ప్రయాణం మళ్లీ మొదలవడం వింతగా ఉంది. ముగ్గురు మాలకొండ చేరారు. వర్షం సన్నగా పడుతూనే ఉంది. కొండ మీద నుంచి జాలువారుతున్న నీటి పాయలు, కొండ చుట్టూ అలుముకున్న మబ్బులు, మెట్ల మీద నుంచి పరుగులు పెడుతున్న నీటి జాడలు ఒక అద్భుతమైన అనుభూతిని ఆ అమ్మాయికి కలిగిస్తున్నాయి. ఆ కొండ మీద లక్ష్మీ నరసింహుడు దర్శనం కాగానే ఒక విధమైన ఉద్వేగంతో, పిన్నమ్మ, చిన్నాన్న, దైవం ఉన్నాడు, నేను ఈ క్షణాన్న చూస్తున్నాను, నిజంగా ఇది దైవ సంకల్పమే అన్నది. ముగ్గురు శివాలయం వద్దకు వచ్చారు. ఇక స్వామివారిని కూడా చూద్దాం చిన్నాన్న అన్నది. కష్టం తల్లి, బహుశా ఆయన ఈ సమయంలో కిందకు దిగిరారు, మనం ఆ పైనున్న గుహల వద్దకు వెళ్లలేము, ఈ వర్షంలో బండల మీద జారుతుంది అని నచ్చజెప్పబోతున్నారు. ఇంతలో ఆ వర్షంలో తలపై నుండి నీళ్లు జాలువారుతూ ముడి వీడిన జుట్టు పాయలుగా విడిపోయి తెల్లటి శరీర ఛాయతో శ్రీ స్వామివారు ఒక్కొక్క బండ మీద జాగ్రత్తగా కాలు వేస్తూ దిగివస్తున్నారు. సాక్షాత్తు పరమశివుడిలాగా గోచరిస్తున్నారు. శ్రీధర్రావు దంపతులు అప్రయత్నంగా చేతులెత్తి మొక్కారు. ప్రక్కనే ఉన్న కుమారి కూడా నమస్కారం చేసింది. శ్రీ స్వామివారు వీళ్ళ దగ్గరికి వచ్చి, ఇంత శ్రమపడి రావాలా అన్నారు. ఈ లోపలే కుమారి స్వామికి మళ్లీ ప్రణమిల్లింది. చెయ్యెత్తి ఆశీర్వదించారు. మరో వారం రండి, మనం మాట్లాడుకుందాము అన్నారు స్వామివారు. ముగ్గురు మౌనంగా తలూపి వెనక్కి వచ్చేశారు. తిరుగు ప్రయాణంలో జీపులో కుమారి తన భావోద్వేగాన్ని అణుచుకోలేకపోయింది. పిన్నమ్మ, మీరిద్దరి వల్ల ఒక గొప్ప అనుభవాన్ని పొందాను, దైవాన్ని దగ్గరగా చూశాను, భవిష్యత్తులో కూడా మీరెలా చెబితే అలా వింటాను, నా వివాహ విషయంలో కూడా అన్నది. శ్రీధర్రావు ప్రభావతి గారు ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామికి తపోసాధనలో మునిగిపోతూ ఉన్న శ్రీ స్వామివారికి మనసులోనే నమస్కరించుకున్నారు. సర్వం శ్రీ దత్తకృప.